రెబల్ స్టార్ కృష్ణంరాజు, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు. వీరిద్దరి కాంబినేషన్లో మొత్తం 7 సినిమాలు రూపొందాయి. ఈ 7 సినిమాలలో 4 సినిమాలు సిల్వర్ జూబ్లీ ఆడటం విశేషం. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఒకే ఒక్క మల్టీస్టార్ సినిమా ఉండడం గమనించాల్సిన విషయం. టాలీవుడ్ సినీ చరిత్రలో వీరిద్దరిది మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్లలో ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైరెక్టర్ కె రాఘవేంద్రరావుల కలయికలో రూపొందిన 7 సినిమాలలో కమర్షియల్గా ఒకే ఒక్క ఫ్లాప్ సినిమా ఉంది. వీరిద్దరి కలయికలో ఒక బ్లాక్ బస్టర్, 2 సూపర్ హిట్లు, 1 హిట్టు, 2 యావరేజ్ సినిమాలు, ఒక్క ఫ్లాప్ సినిమా ఉన్నాయి. ఆ 7 సినిమాల విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. అమరదీపం. గోపికృష్ణ మూవీస్ బ్యానర్పై యువి సూర్యనారాయణరాజు నిర్మించిన ఈ చిత్రంలో జయసుధ, మురళీమోహన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. 1977వ సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలోని నటనకు కృష్ణరాజుగారికి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు మరియు ఫిలింఫేర్ అవార్డు కూడా లభించాయి. ఈ సినిమా గుంటూరులోని లిటిల్ కృష్ణ థియేటర్లో డైరెక్ట్గా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. డబుల్ స్టార్ కృష్ణంరాజుగారి సినీ జీవితంలో అమరదీపం సినిమా ఒక్కటే డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ సినిమా కావడం విశేషం. 2. రగిలే జ్వాల. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై టి. త్రివిక్రమరావు నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణరాజు ద్విపాత్ర అభినయం చేశారు. సుజాత, జయప్రద హీరోయిన్లుగా నటించారు. 1981వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీ విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్స్ బాగా రాబట్టింది, కానీ ఆశించినంత విజయం సాధించలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. 3. మధుర స్వప్నం. గోపికృష్ణ మూవీస్ బ్యానర్పై యువ సూర్యనారాయణరాజు నిర్మించిన ఈ చిత్రంలో జయప్రద, జయసుధ హీరోయిన్లుగా నటించారు. 1982వ సంవత్సరం జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి రోజు విడుదలైన ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేక బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. 4. త్రిశూలం. యువచిత్ర బ్యానర్పై కె. మురారి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీదేవి, జయసుధ, రాధిక హీరోయిన్లుగా నటించారు. 1982వ సంవత్సరం డిసెంబర్ 22వ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విచిత్రమైన రీతిలో విజయం సాధించింది. సినీ విమర్శకుల ప్రశంసలు పొంది కృష్ణరాజుగారి సినీ కెరియర్లో ఒక ఉత్తమ చిత్రంగా నిలిచిపోయిన త్రిశూలం రాష్ట్రవ్యాప్తంగా జస్ట్ హిట్ చిత్రంగా నిలవగా, శ్రీకాకుళం, విశాఖపట్నంలో మాత్రం రికార్డు స్థాయి కలెక్షన్లతో సూపర్ హిట్గా నిలిచింది. అంతేకాకుండా విశాఖపట్నంలో ఉదయం ఆటలతో 300 రోజులకు పైగా ప్రదర్శింపబడింది త్రిశూలం. 5. అరదిండ సినిమాలు. కృష్ణరాజుగారితో పాటు కృష్ణగారు కూడా హీరోగా నటించిన ఈ చిత్రంలో కృష్ణరాజుకు జోడీగా జయప్రద, కృష్ణకు జోడీగా శ్రీదేవి నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై శ్రీ అశ్వినీదత్త నిర్మించిన ఈ చిత్రం 1983వ సంవత్సరం మార్చి 28వ తేదీ విడుదలై కమర్షియల్గా సూపర్ హిట్గా నిలిచి శతదినోత్సవంతో పాటు సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకుంది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణరాజు నటించిన ఒకే ఒక్క మల్టీస్టారర్ చిత్రం అరవిసింహాలు. 6. బొబ్బిలి బ్రహ్మన్న. గోపికృష్ణ మూవీస్ బ్యానర్పై యువ సూర్యనారాయణరాజు నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు ద్విపాత్రాభినయం చేశారు. శారద, జయసుధ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 1984వ సంవత్సరం మే నెల 25వ తేదీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. రికార్డు స్థాయిలో మొదటివారం కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ఆనాటి చాలా రికార్డులను తిరగరాసింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైరెక్టర్ కె. రాఘవేంద్రరావుల కాంబినేషన్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది బొబ్బిలి బ్రహ్మన్న. ఈ సినిమా ద్వారా కృష్ణంరాజుగారికి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు మరియు ఫిలింఫేర్ అవార్డులు కూడా లభించాయి. 7. రావణ బ్రహ్మ. విజయమాధవి పిక్చర్స్ బ్యానర్పై వడ్డే రమేష్ నిర్మించిన ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ద్విపాత్రాభినయం చేయగా లక్ష్మి, రాధిక, రాధ హీరోయిన్లుగా నటించారు. 1986వ సంవత్సరం జూన్ 26వ తేదీ విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. ఆ విధంగా కృష్ణంరాజు, రాఘవేంద్రరావుల కాంబినేషన్లో రూపొందిన 7 సినిమాలలో అమరదీపం, త్రిశూలం, అరవిసింహాలు, బొబ్బిలి బ్రహ్మన్న ఈ 4 సినిమాలు సిల్వర్ జూబ్లీలు జరుపుకోవడం విశేషం. అంతేకాకుండా మొత్తం 7 సినిమాలలో 6 సినిమాలు కమర్షియల్గా సేఫ్ ప్రాజెక్టులు కాగా ఒక్కటి మాత్రమే ఫ్లాప్గా నిలిచింది. హీమ్యాన్ శోభన్ బాబు, డైరెక్టర్ కె. రాఘవేంద్రరావుల కాంబినేషన్ 1975వ సంవత్సరం విడుదలైన బాబూ చిత్రంతో మొదలైంది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం కూడా ఇదే కావడం గమనించవలసిన విషయం. 1975వ సంవత్సరం బాబూ చిత్రంతో మొదలైన వీరిద్దరి కాంబినేషన్ 1992వ సంవత్సరం విడుదలైన అశ్వమేధం చిత్రం వరకు కొనసాగింది. ఈ 17 సంవత్సరాలలో వీరి కాంబినేషన్లో 7 సినిమాలు రూపొందాయి. ఆ 7 సినిమాల వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. బాబు.
మారుతి ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఎల్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. శోభన్ బాబుకి జోడీగా కళాభినేత్రి వాణిశ్రీ నటించిన ఈ చిత్రంలో లక్ష్మి, మురళీమోహన్, గుమ్మడి, రాజ్బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. 1975వ సంవత్సరం మే నెల 2వ తేదీ విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 2. రాజా. మారుతి ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఎల్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. సహజనటి జయసుధా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అంజనీదేవి, రోజారమణి, సత్యనారాయణ, రావు గోపాలరావు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. 1980వ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ విడుదలైన ఈ చిత్రం యావరేజ్ హిట్గా నిలిచింది. 3. రాధాకృష్ణ. అన్నపూర్ణ కళానికేతన్ బ్యానర్పై దుక్కిపాటి మధుసూదన్ రావు ఈ సినిమాను నిర్మించారు. అందాలతార జయప్రద హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో శలం, సత్యనారాయణ, సూర్యకాంతం, రమప్రభ, అల్లు రామలింగయ్య తదితరులు ఇతర ప్రధాన పాత్రలలో నటించారు. 1978వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీ విడుదలైన ఈ చిత్రం రెవెన్యూ పరంగా సూపర్ హిట్గా నిలిచింది. 4. మోసగాడు. శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై క్రాంతికుమార్ ఈ సినిమాను నిర్మించారు. అతిలోకసుందరి శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్రతినాయకుడిగా నటించారు. సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, గుమ్మడి, నిర్మలమ్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. 1980వ సంవత్సరం మే నెల 22వ తేదీ విడుదలైన ఈ చిత్రం యావరేజ్ హిట్గా నిలిచింది. 5. దేవత. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డి రామానాయుడు ఈ సినిమాను నిర్మించారు. శ్రీదేవి, జయప్రదలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, రావు గోపాలరావు, నిర్మలమ్మ, నగేష్, రమప్రభ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. 1982వ సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీ విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 6. ఇద్దరు దొంగలు. రమా ఫిలిమ్స్ బ్యానర్పై కె నాగేశ్వరరావు ఈ సినిమాను నిర్మించారు. హీమేన్ శోభన్ బాబుతో పాటు సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటించిన ఈ చిత్రంలో శోభన్ బాబుకి జోడీగా జయసుధ, కృష్ణకు జోడీగా రాధ హీరోయిన్గా నటించారు. 1984వ సంవత్సరం జనవరి 14వ తేదీ విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. 7. అశ్వమేధం. వైజయంతి మూవీస్ బ్యానర్పై సి అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించారు. శోభన్ బాబు, బాలకృష్ణులు హీరోలుగా నటించిన ఈ చిత్రంలో నగ్మ, మీనా, గీత, అమ్రీష్ పురి, కోట శ్రీనివాసరావు తదితరులు ఇతర కీలక పాత్రలలో నటించారు. 1992వ సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. ఇవన్నీ హీమేన్ శోభన్ బాబు, డైరెక్టర్ కె రాఘవేంద్రరావుల కాంబినేషన్లో రూపొందిన 7 సినిమాల వివరాలు. ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.